మినుముతో ఒడియాలు పెట్టుకోవడం ఎలా? మినపప్పు రాత్రంతా నానేసి తెల్లాలేసి శుభ్రంగా హాఫ్ పొట్టు తీసి నీట్గా కడుక్కొని తగినంత ఉప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసుకొని తెల్లుల్లి కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక తడి క్లాత్ మీద చక్కగా ఒడియాలు పెట్టుకోండి. రెండో రోజు ఏం చేస్తామంటే బట్టలు ఆరేసిన వైర్ ఉంటుంది కదండి, దాని మీద ఇలాగా బట్టలు ఆరేసుకున్న క్లిప్పులు పెట్టుకొని చక్కగా మీరు ఆరేసుకొని 3 రోజులు ఆరేయాలండి ఈ ఒడియాలు. 3 రోజులు ఆరేసిన తర్వాత దీనికేమో చక్కగాను ఇది క్లాత్ నుంచి తీసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో స్టోరేజ్ చేసుకుంటే మనకు 1 ఇయర్ హ్యాపీగా ఉంటుందండి. ఈ వడియాలతో ఎలా కూర ఉండాలో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. నేను పొట్టుతో మినుము ఎందుకు తీసుకున్నానంటే పొట్టుతో మినుము తింటే చాలా బలం అండి. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది మినుము తింటే ఇనువులాగా ఉంటారు, శరీరం అంత స్ట్రాంగ్గా ఉంటుందని. అందుకు కరివేపాకు ఎందుకు తీసుకున్నానంటే పోపుల్లో వేసుకుంటే పిల్లలు పక్కన పెట్టేస్తారు. అదే కరివేపాకు కానీ ఇలా గ్రైండ్ చేసుకుని వడియాల్లో వేసుకుంటే మనకి హెయిర్ గ్రోయింగ్కి చాలా చాలా మంచిది. అలాగే డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా చాలా కరివేపాకు మంచిదండి. అందుకు నేను ఇలాగా వడియాల్లో వేసుకున్నాను. ఇలాంటి వడియాలు ఒక్కసారి పెట్టి చూడండి, దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. ఆరోగ్యంగా కూడా చాలా మంచిదండి. ఇగోండి ఇలా తీసుకోవాలి వడియాలకి చక్క క్లాత్ నుంచి వేరు చేసుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్ జార్లో పెట్టుకోండి మీరు. ఇలాగా నేను మినప్పప్పుతో కూడా పెడతాను, మినుముతో కూడా పెడతాను. మినుముతో పెట్టిన వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ కర్రీ ఎలా ఉండాలో కూడా మీకు ఇంకో వీడియో పెడతానండి. నేను మా పాప అండి నాకు ప్రతి చిన్న చిన్న పనుల్లో చిన్న చిన్న సాయాలు మడుగు మా పాప చేస్తా, నేను కూడా నేర్చుకోవాలి కదా అని నేర్పిస్తుంటూ ఉంటానండి. ఇప్పుడుదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఆల్ వీడియోస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. ఇదిగోండి మా పాప ఎంత నీట్గా తీస్తుందండి. మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.